మొదటి నుంచి పుట్టించిన ఆదాము సంతతిలో నుంచి అవ్వ సంతానంలోంచి వచ్చినటువంటి బిడ్డలను భక్తిలో పెంచాలనుకున్నాడు. కొన్ని తరాలు గడిచేపాటికి లోకమంతా పాడైపోయిన ఈ సంతతిని చూసి, చెడిపోయిన ఈ ప్రపంచాన్ని చూసి ఆయన నొచ్చుకొని మొత్తాన్ని జలప్రలయంతో తుడిచేశాడండి. నీతిమంతుడైన ఒక్క నోవాహును వెంట పెట్టుకొని, నోవాహు నీ ద్వారాగా అనేకమైన సంతతిని బయటకు తీసుకొద్దామన్న ఆలోచన చేశాడు. ఎందుకు? ఒక మంచి జీవితాన్ని జీవించి ఒక భక్తుడు కుటుంబంలోంచి అనేక మంది భక్తులను తీసుకొని అనేక మంది పుట్టబోయే వారందరినీ కూడా దేవునిలో ఉండాలని కోరుకున్నాడు. నోవాహు తర్వాత దాటిపోయిన తర్వాత చివరికి అబ్రహాము ఒక్కడే ఆయనకి కనపడ్డాడు. అబ్రహాముతో కూడా ప్రమాణం చేస్తున్నాడు, నాయనా నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను, ఏంటో తెలుసా? నీ తర్వాత సంతతి కూడా నన్ను వెంబడించాలి, వారికి కూడా నేనే దేవుడినై ఉండాలి. పుట్టబోతున్న ప్రతి వారికి జన్మను జీవితాన్ని ఇచ్చిన ఈ దేవుని యొక్క ఉద్దేశాలు తరతరాలు గడవాలని కోరుకున్నాడండి. ఆ కోరికను నెరవేర్చుకోవాలనుకునే ఆయన సంకల్పాన్ని గురించి మనకు ముందుగా చెప్పాడండి.